హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 8 లో ఒక 10 మంది పేర్లు కన్ఫామ్ గా అయితే వినిపిస్తున్నాయి. మాక్సిమం ఈ 10 మంది ఉండే అవకాశాలు ఉంటాయి, అందుకే టైటిల్ అలా పెట్టాం. సో ఈ 10 మంది ఖచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఆ 10 మంది ఎవరైనా చూద్దాం. ఆల్రెడీ మీకు నలుగురు కన్ఫామే రాసుకోండి పక్కా అని ఒకటి పెట్టాను. సో వాళ్ళలో ఆల్రెడీ ఎవరైనా వీడియో చూడకుంటే వాళ్ళ నలుగురు ఎవరంటే, సో అంజలి పావని మాక్సిమం కన్ఫర్మ్ అయిపోయినట్టే, రీతు చౌదరి మాక్సిమం కన్ఫర్మ్ అయిపోయినట్టే, ఆర్టిస్ట్ సమా గారు మాక్సిమం కన్ఫర్మ్ అయినట్టే, అలాగే మై విల్లో షో అనిల్ గీలా కూడా మాక్సిమం కన్ఫర్మ్ అయినట్టే. సమా గారిది ఏవి, అనిల్ గీలాది ఏవి, రీతు చౌదరి పర్ఫార్మెన్స్, అంజలి పావని పర్ఫార్మెన్స్. సో ఇలాగా మాక్సిమం కన్ఫర్మ్ అయిపోయారు నలుగురు అని అయితే. సో మనకి ఒక విశ్వసనీయ వర్గాలు అంటారు కదా, అక్కడి నుంచి సమాచారం అనమాట. ఇంకా ఎవరున్నారు అంటే, ఫిఫ్త్ పేరు వచ్చి న్యూస్ రీడర్ కళ్యాణి. అంటే ఎప్పుడు కూడా మనకి TV9 కేటగిరీ నుంచి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. యాక్చువల్ గా సాయి అప్రోచ్ అయ్యారు. సాయి మరి ఏంటి అనేది మనకి అంతగా ఇది లేదు. సో అలాగే వేరే న్యూస్ రీడర్ కూడా TV9 లో అప్రోచ్ అయ్యారు. లాస్ట్ టైం ప్రత్యూష అనుకున్నారు, బట్ ప్రత్యూష అంత విల్లింగ్ లేదు అని చెప్పి డ్రాప్ చేశారు. సో TV9 నుంచి ఆనవాయితీగా ఒకళ్ళు వస్తారు కాబట్టి, సో అయితే ఈసారి ప్రత్యేకంగా ఒక న్యూస్ రీడర్ మనకి ఎప్పుడు మనకి ఫ్రమ్ ది ఈటీవీ అండ్ మా టీవీ చూసే వాళ్ళకైతే బాగా పరిచయస్తురాలు ఆమె, న్యూస్ రీడర్ కళ్యాణి. మీకు పక్కన ఫోటో ఉంటుంది చూడండి. సో మాక్సిమం కన్ఫర్మ్ అయినట్టే. తర్వాత రేఖా భోజ్ యూట్యూబర్స్ అందరికీ కూడా తెలుసు, బిగ్ బాస్ లవర్స్ కూడా తెలుసు, చాలా వీడియోస్ అవి చేస్తుంటుంది, రివ్యూస్ అవి కూడా చేస్తూ ఉంటుంది. సో తను కూడా రేఖా భోజ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. తను కూడా డాన్సరే, మంచి కవర్ సాంగ్స్ అవి కూడా చేస్తూ ఉంటుంది. సో ఆమెది కూడా పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఎవరు అంటే నేత్ర అని ఫార్మర్, మనం ఫస్ట్ లిస్ట్ లో కూడా చెప్పుకున్నాం. సో మీరు ఎవరైనా మిస్ అయింటున్న ప్రీవియస్ చూడండి, నేత్ర పేరు కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో నేత్ర కూడా మాక్సిమం కన్ఫర్మ్ అయినట్లే అని అయితే ఒక సమాచారం. నెక్స్ట్ ఆర్టిస్ట్ ఇంద్రనీల్ కూడా మాక్సిమం కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో తను ఏంటంటే అగ్రిమెంట్ లాగా చేసుకుని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోనే రాబోతున్నాడు అనేది తెలుస్తుంది. మొఘల్ రేకుల్ సీరియల్స్ చూసే వాళ్ళకైతే బాగా అంటే బాగా నోటెడ్. యాక్చువల్ గా లాస్ట్ సీజన్ లో మొఘల్ రేకుల్ సాగర్ ని తీసుకొస్తాము, సాగర్ వస్తాడు, సాగర్ రాబోతున్నాడు అని నేనే చెప్పాను. అది ఎలా అయింది అంటే యాక్చువల్ గా బాగా అంటే బాగా వైరల్ అయింది. సో దానికి కామెంట్లు కానీ పాజిటివ్ గా స్పందించిన వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. సో ఆ సీరియల్ కి అంత డిమాండ్ ఉంది అనే భావంతో, అంటే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో రీసెర్చ్ చేసుకుంటారు, ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇంట్రెస్టెస్ ఉన్నాయి, బిగ్ బాస్ పాజిటివ్ గా ఎవరెవరు స్పందిస్తున్నారు అని చూసుకుంటారు. దాన్ని బట్టి సో ఇంద్రనీళ్ళు చేసుకున్నారు అనమాట. నెక్స్ట్ సింగర్ సాకేత్ కూడా మాక్సిమం కన్ఫర్మ్ అయిపోయినట్టే. సింగర్ సాకేత్ కూడా మంచి ఒక బ్యూటిఫుల్ మెడ్లీతో స్టేజ్ మీదకి రాబోతాడు. ఇంకా అందరికి తెలుసు, లాస్ట్ టైం సింగర్స్ అందరూ కూడా మంచి మంచి మెడ్లీలు పాడుతూ కొంచెం పర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చిన వాళ్ళు. ఇంకా ఏవి షూటింగ్స్ అనేవి వీళ్ళ జరగల. ఒక నలుగురు ఏవి షూటింగ్స్ ప్లాన్ చేస్తున్నారు. దాని తర్వాత మెల్లమెల్లగా సో ఈ వారం ఆగస్ట్ 15th కల్లా ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ 15 రోజులు 16 రోజులు చాలా క్రూషియల్. అప్పుడు వాళ్ళు షాపింగ్ చేసుకోవడం కానీ, ఏవి షూటింగ్ చేసుకోవడం, డాన్స్ పర్ఫార్మెన్స్ చేసుకోవడం అర్థమైపోద్ది ఎవరెవరు వెళ్తున్నారు ఏంటని. అయితే ఇక్కడ ఎక్స్ట్రాగా కూడా కొంతమందిని అయితే పెట్టుకుంటారు, ఎందుకంటే కొంతమందిని షఫ్లింగ్ సిస్టమ్ లో పెట్టుకుంటారు. ఈసారి అలాగే ఏమైనా కాన్సెప్ట్ ఉండబోతుందా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళకి 2-3 వారాలు అవకాశం ఇస్తూ స్వాపింగ్ అనమాట, ముగ్గురు కొత్త వాళ్ళని తెచ్చి అక్కడ ఉన్న ఇద్దరితో స్వాప్ చేయమని ఓటింగ్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటి కాన్సెప్ట్ కూడా మేబీ ఉండొచ్చు, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు లిస్ట్ లో అయితే నెక్స్ట్ ఈ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో అక్కడి నుంచి కూడా ఒక 2-3 పిక్ చేయాలని చూస్తున్నారు. సో లాస్ట్ టైం అలాగే నీతోనే డాన్స్ నుంచి వచ్చారు. సో అలాగే ఇక్కడ దీపిక గాని శ్రీకర్ గాని ఇట్లా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అయితే కన్ఫర్మ్ గా రాబోతున్నారు. మాక్సిమం దీపిక కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే అమ్మాయి టాకిటివ్, కొంచెం మనం వేరేలాగా మాట్లాడితే అన్ని కూడా జోవియల్గా తీసుకుని పంచులు వేసేయడానికి చూస్తూ ఉంటుంది. సో చాలా మందికి తెలుసు, స్టేజ్ మీద చాలా షోల్లో కూడా తను మాట్లాడడం చూసారు అందరూ కూడా.
సో బట్ బిహేవియర్ వైజ్ వచ్చేసరికి బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటారు అనేది చాలా ముఖ్యం కాబట్టి మరి ఎలా ఆడుతుంది అనేది ఆ వేలో ఏమైనా తన్ని తీసుకెళ్తారేమో షోకి అని చూడాలి. ఎందుకంటే లీడింగ్ సీరియల్ చేస్తుంది, ఇంకా చాలా 2-3 సీరియల్స్ చేస్తుంది. మరి అక్కడ రీప్లేస్మెంట్ కష్టం 100 days కి. మరి తీసుకెళ్తారా, లాస్ట్ మినిట్ డ్రాప్ చేసి శ్రీకరణ్ తీసుకెళ్తారా అనేది చూద్దాం. నెక్స్ట్ సయ్యద్ అబు మోడల్. సయ్యద్ అబు గాని ఊర్మిళ చౌహాన్ గాని వీళ్ళిద్దరిలో ఒకళ్ళే ఉంటారు అని అనుకుంటున్నాను. లేదంటే ఇద్దరు మోడల్ కేటగిరీలో ఇద్దరు వెళ్ళిపోవచ్చు. లాస్ట్ టైం ప్రిన్స్ యావర్ ఉన్నాడు, అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, తెలుగు కూడా రాదు, అసలు అర్థం కూడా కావాల టాస్క్. మళ్ళీ 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 అడిగి 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 టాస్క్ ని అర్థం చేసుకుని వెళ్ళాడు. ఫస్ట్ లో కొంచెం 2-3 చోట్ల 2-3 వారాలు కాస్త ఎలిమినేట్ అయిపోతాడా అనేది అనిపించింది. తర్వాత ఎప్పుడైతే ఆ ఛాలెంజ్ అనేది ఆడాడో, ఒక ఛాలెంజ్ అనేది ఆడి తన మీద ఆ నీళ్లు కొట్టి, బురద నీళ్లు కొట్టి, పేడ కొట్టి, ఇదైతే ఎప్పుడైతే ఆ స్ట్రాంగ్ గా చిన్న అనేది పెట్టి దాని దగ్గర ఆడాడు గేమ్, అది అసలు అల్టిమేట్ అనమాట. మనందరికి తెలుసు కదా. సో అల్టిమేట్ గా టాప్ 5 వరకు డిస్కవర్ అయిందంటే మామూలు విషయం కాదు. సో ఒక ఎలిమెంట్ అనేది మార్చేస్తుంది అనేది ఇది ఎగ్జాంపుల్. సో అంచనా లేకుండా వచ్చు. సో అలాగే ఈసారి కూడా మోడల్ సయ్యద్ అబు, ఊర్మిళ చౌహాన్ వస్తే ఇద్దరు రావచ్చు లేదా ఒకళ్ళు. సో ఇది మన దగ్గర ఉన్న ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్. అయితే ఒక 10 మందిది మీకు చెప్తా అన్నాను, 10 మంది చెప్పాను. అయితే ఇంకా చాలా మంది ఉన్నారు మనం డిస్కస్ చేసుకున్న వాళ్ళలో, వాళ్ళు కన్ఫర్మేషన్ అనేది అవ్వాలి. ఇప్పుడు మనకు చూసే తేజస్విని గౌడ అని, అలాగే యువ సామ్రాట్ మాక్సిమం కన్ఫర్మ్ అయినట్టే అని అయితే హింట్స్ వస్తున్నాయి. కానీ యువ సామ్రాట్ది అలా హోల్డింగ్ అనేది ఉంది అని ఒక ఇది ఉంది. చూద్దాం అది ఏమవుతుంది అనేది, డేస్ గడిచే కొద్ది తెలుస్తుంది. అలాగే కమెడియన్ బంచిక్ బొబ్బులు, యాదమరాజు కూడా మాక్సిమం కన్ఫర్మ్ అయినట్టే. బట్ ఇంకా మనకు ఉండాలి. అలాగే ఆర్టిస్ట్ శివకుమార్ మరిహల్, ఇంకా గల్లీ బాయ్ రియాజ్. సో వీళ్ళందరూ కూడా కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్ అన్నమాట. సో అలాగే పాత హీరోని ఎవరో ఒకరిని కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నారు. అయితే రోహిత్, అబ్బాస్ అయితే రాకపోవచ్చు 99%. లాస్ట్ సీజన్ లో తేవాలని చూశారు ఆ క్రేజ్ కోసం, దానికోసం. బట్ కొంచెం పక్కన ఇదైంది. మేబీ ఏమన్నా ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్కౌట్ అయ్యి మేబీ తీసుకొస్తే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన ఫ్యామిలీ రావడం, ఫ్యామిలీ మాట్లాడడం కానీ, ఫోన్ కాల్స్ రావడం, ఇదంతా కూడా ఒక మంచి కంటెంట్ అనేది వస్తుంది ఒకవేళ వస్తే. లేదు అంటే ఆదిత్య, ఓము, శ్రీ వీళ్ళని కూడా అప్రోచ్ అయ్యారు. బట్ వాళ్ళంతా విల్లింగ్ అయితే లేరు. ఇంకా ఒక సీనియర్ ఆర్టిస్ట్ వినోద్ కుమార్ ని కూడా మాక్సిమం ట్రై చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అది లిస్ట్ అయితే నా దగ్గర ఉన్న లిస్ట్. సో రకరకాల లిస్ట్ అయితే వైరల్ అవుతుంది, అందరు కూడా పార్టిసిపెంట్స్ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ ఇస్తా ఆడియన్స్ కి, ఏంటంటే ఎవరు చెప్పినా ఈ పేర్లే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళే కదా వెళ్తారు, వేరే వాళ్ళ అవుట్ ఆఫ్ ది బాక్స్ పేర్లు, కొత్త పేర్లు తెచ్చి చెప్పలేం కదా. సో కాబట్టి వీళ్ళల్లోనే మాక్సిమం వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. సో చాలా మంది చాలా ప్లాట్ఫామ్స్ మీద రివ్యూస్ అయితే చూస్తున్నారు. నా రివ్యూస్ కూడా సో మన ఛానల్లోనే ఉంటాయి, న్యూస్ 8 తెలుగు ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకోసం యాంకర్ అనాలిసిస్ కూడా చేస్తున్నాం. ఒక యాంకర్ ఉంటుంది, నేను ఉంటాను. సో యాంకర్ అనాలిసిస్ కూడా మీకు కమ్యూనిటీలో పెడతాను, అది వేరే ఛానల్లో చేస్తున్నాం. అది కూడా రెగ్యులర్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఫాలో అవ్వండి. సో ఎక్కడెక్కడ ఏ రివ్యూ చెప్తాను, అనాలిసిస్, లైవ్ అప్డేట్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. అలాగే మీకేం అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఎప్పుడు కూడా నాకు అనిపించింది నా దృష్టికోణంలో చెప్తూ ఉంటా, మీ అందరికి కూడా తెలుసు. ఒక్కొక్కసారి కొంతమంది ఏకీభవిస్తారు, కొంతమంది దాన్ని వక్రీకరిస్తారు, కొంతమంది వ్యతిరేకిస్తారు, కొంతమంది కామెంట్స్ చేస్తారు. సో అలాంటి ఏం లేవు, మనకి ఏది అనిపించిందో అది మాట్లాడుకుందాం. మీకోసం ఒక డిబేట్ కూడా పెట్టుకుందాం మనం. ఆ డిబేట్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేద్దరు కానీ, లైవ్ డిబేట్ లో. సో అది దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.